అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం శబ్దం. వాయువుకున్న గుణాలు 2, శబ్దము, స్పర్శ. అగ్నికి ఉన్న గుణాలు 3, శబ్ద, స్పర్శ, రూపములు. జలముకు ఉన్న గుణాలు 4, శబ్ద, స్పర్శ, రూప, రసము, రుచులు. భూమికి ఉన్న గుణాలు 5, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ 5 గుణాలు పంచభౌతిక తత్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం. జలము, గంధము అనే గుణాన్ని త్యాగం చేయటం వల్ల మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందే కానీ మనం బంధించలేము. అగ్ని, రసగంధములనే గుణాలను త్యాగం చేయటం వల్ల అగ్నిని కళ్ళతో చూడగలమే కానీ కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది. వాయువు, రస, గంధ, రూపములు అనే గుణాలను త్యాగం చేయటం వల్ల మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనల్ని స్పృశించి తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. ఆకాశం, రస, గంధ, రూప, స్పర్శలనే గుణాలను త్యాగం చేయటం వల్ల అది మన కళ్ళకు కనిపించకుండా తను ఉన్నానని మనలను భ్రమింపజేస్తుంది. కేవలం ఒకే ఒక గుణము ఉన్న శబ్దం ఆకాశాన్ని మనం చూడలేనప్పుడు ఏ గుణములు లేని ఆ నిర్గుణ పరబ్రహ్మ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే పాంచభౌతిక తత్వాలైన గుణాలను అనగా ప్రాపంచక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు నిర్గుణుడవు అవుతావు. అప్పుడు నీవే పరమాత్మవు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే అహం బ్రహ్మాస్మి అంటే. నిన్ను నీవు తెలుసుకోవటమే దైవాన్ని దర్శించడం అంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.